విశ్వాసాల ప్రకారం అరటి చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం అరటి ఆకుల్లో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి నివాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే దేవుళ్లకు పూజలు చేసే సమయంలో, ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు నైవేద్యం సమర్పించటంలో, పూజ చేసే సమయంలో వీటిని ఖచ్చితంగా వాడుతారు. అంతేకాదు, అరటి చెట్టు ఆకుల నుంచి సానుకూల శక్తి ప్రవహిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తులను సైతం తొలగిస్తుందని చాలా మంది విశ్వాసం. అందుకే మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అరటి ఆకుల్లోనే ఆహారం తింటారు. వివాహం, కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో అతిథులందరికీ అరటి ఆకుల్లోనే ఆహారం వడ్డిస్తారు. జ్యోతిష్యం ప్రకారం అరటి ఆకును దేవుళ్లకు సమర్పించేందుకు ఇంకా అనేక కారణాలున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుడికి పూజ చేసిన అనంతరం నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణమైనట్టు అర్థమని పండితులు చెప్తారు. అప్పుడే పూజ చేసిన ఫలితం దక్కుతుందట. అయితే అరటి ఆకులపై నైవేద్యాలు సమర్పించటం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. అందుకే పూజలో అరటి ఆకులను తప్పనిసరిగా వాడతారు. శాస్త్రాల ప్రకారం అరటి చెట్టులో శ్రీ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి నివసిస్తారు. అందుకే అరటి ఆకులపై విష్ణువుకు నైవేద్యం సమర్పించటం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చు. స్వామివారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. మీరు చేసే పూజలో అరటి ఆకులను ఉపయోగించటం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు, వివాహ సంబంధిత ఆటంకాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం లంబోదరుడికి అరటి పండ్లంటే చాలా ఇష్టం. అందుకే అరటి ఆకుల్లో నైవేద్యం సమర్పించటం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, బుధదోషం నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా అరటి ఆకులపై నైవేద్యం సమర్పిస్తారని పెద్దలు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలనేవి ఎదురుకావు. అంతేకాదు, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని చాలామంది నమ్ముతారు. అరటి ఆకులో విష్ణువు, లక్ష్మి, వినాయకుడితో పాటు దుర్గామాత కూడా నైవేద్యం సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే దుర్గామాతకు అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తారో వారికి దుర్గాదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయని, ఇంట్లో ఆనందం, శాంతితో పాటు సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.